ఆయన కోవిడ్‌లో చలికాలం వచ్చిందంటే పార్టీలకైతే ఏం కొదవ ఉండదు. చూడండి మా సార్ వాళ్ళ తమ్ముడు పార్టీ తీస్తా ఉన్నాడు. ఈ వీడియోలో మీకు కోవిడ్ అంతా చూపిస్తా చూడండి. కోవిడ్‌లో దివాన్లు అయితే కూర్చుంటాయి. ఇలా వంట చేసేవాళ్ళు వంట అయితే చేస్తా ఉంటారు. ఇక్కడ మీకు ఒక డబ్బాలా కనపడుతుంది కదా! డబ్బా అయితే కాదు అది పొయ్యి. ఇరానీ కుబూస్ తయారు చేయడానికి అది ఉపయోగిస్తారు. ఇరానీ కుబూస్ అంటే రొట్టెలన్నమాట. ఇప్పుడు ఇక్కడ చూడండి. ఇది వచ్చేసి బీఫ్ అన్నమాట. బీఫ్ చిన్న చిన్న ముక్కల్లాగా ఏసి పెద్ద గోళంలో ఏసి ఏంచుతా ఉన్నాడు. ఆలివ్ ఆయిల్ ఏసి ఇంకా టమాటాలు, ఎర్రగడ్డలు అవన్నీ ఏసి ఊరికే ఏంచుతాండ్రు అన్నమాట అది. కోవిడ్‌లో 100కు 100 మంది అయితే బీఫ్ అయితే ఖచ్చితంగా తింటారు. బీఫ్ తినని కోవిడ్ అయితే ఎవరు ఉండరు నాకు తెలిసి. చూడండి ఇది వచ్చేసి కబాబ్ అనమాట. చికెన్ కబాబులు ఎవరన్నా బీఫ్ తింటారు. ప్లస్ ఈ చికెన్ కబాబులో లైట్‌గా తినేస్తారు. అంటే చికెన్ ఎక్కువ తినరు గానీ బీఫ్ అయితే చంపేస్తారు వీళ్ళు. ఏంచే కబాబులలో బీఫ్ కూడా అయితే ఉంది. చిన్న చిన్న ఉంటలాగా చేసి ఏంచుతాను చూడండి. బీఫ్ అయితే ఉంది. ఇక్కడ చూడండి కోవిడ్‌లో తీసుకొని తింటా ఉంటారు. అంటే సెల్ఫ్ అనమాట. వాళ్ళే తీసుకొని తింటా ఉంటారు. అక్కడ అన్ని మొత్తం పెట్టేస్తే కోవిడ్‌లో చూడండి ఆడ అవుతా అంటే లొట్టలేసుకుంటా ఎప్పుడెప్పుడు తిందామా అని అయితే ఎదురు చూస్తా ఉంటారు. కోవిడ్‌లో పార్టీలకు వంట చేసే వాళ్ళు ఎక్కువ ఇరాను, ఇరాక్, మసీర్ వాళ్ళు అయితే ఉంటారు. వాళ్ళైతే ఇరాన్ కుబ్బూస్ లేకుంటే కబాబులు అయితే తయారు చేయగలరు. ఈ వీడియో మీకు ప్లీజ్ లైక్